రాజశేఖర్ గారి గోటీల ఫ్యాక్టరీలో జాబ్ కావాలనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. రప్ప 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 అంటూ రంజీ ట్రోఫీ స్టార్ట్ అయిపోయింది. ఇందులో ఎస్ఆర్హెచ్ బౌలర్లు దుమ్ము దులిపేస్తున్నారు. ఒక స్పిన్ బౌలర్ 6 వికెట్లు తీశాడు అండ్ ఒక ఫాస్ట్ బౌలర్ 4 వికెట్లు తీశాడు. అండ్ ట్రావిస్ హెడ్ కెప్టెన్సీలో ఆస్ట్రేలియా టీం పసికొండ పాకిస్తాన్ మీద ఓడిపోయింది. అసలు ట్రావిస్ హెడ్ తీరిగ్గా కూర్చోకుండా కెప్టెన్సీ ఎందుకు చేశాడు? ఆస్ట్రేలియా టీం మ్యాచ్ ఎందుకు ఓడిపోయింది? మరి టీ20 వరల్డ్ కప్ లో కూడా హెడ్ కెప్టెన్ గా ఉంటాడా? ఈ టాపిక్స్ అన్ని ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఉత్తరప్రదేశ్ కి అండ్ విదర్భ టీమ్స్ కి మధ్య జరిగిన మ్యాచ్ లో హర్ష్ దూబే 19.5 ఓవర్స్ లో 63 రన్స్ ఇచ్చి ఏకంగా 6 వికెట్స్ తీశాడు అండ్ తన ఎకానమీ 3.2 గా ఉంది. ఈ మ్యాచ్ లో దూబే ఇంపార్టెంట్ వికెట్స్ తీశాడు. మెయిన్ గా ధ్రువ్ జురెల్ ని 96 రన్స్ దగ్గర అవుట్ చేశాడు. ఇదే మ్యాచ్ లో ఎస్ఆర్ఎస్ ప్లేయర్ అయిన ప్రఫుల్ లింగే 12 ఓవర్స్ లో 45 రన్స్ ఇచ్చి 1 వికెట్ తీశాడు అండ్ తన ఎకానమీ 3.8 గా ఉంది. తనైతే ప్రతి టోర్నమెంట్ లో ఎకనామికల్ గా బౌలింగ్ చేస్తున్నాడు. ప్రఫుల్ లింగే గురించి ఆల్రెడీ మన ఛానల్ లో వీడియో చేస్తాను, ఎన్కాస్ట్ చేస్తాను, చెక్ చేయండి. చండీగఢ్ కి అండ్ సౌరాష్ట్ర కి మధ్య జరిగిన మ్యాచ్ లో సౌరాష్ట్ర కెప్టెన్ జయదేవ్ ఉన్నట్టుగా 14 ఓవర్స్ లో 44 రన్స్ ఇచ్చి 4 వికెట్స్ తీశాడు అండ్ తన ఎకానమీ 3.1 గా ఉంది. అండ్ ఇందులో 2 మెయిన్ ఓవర్స్ ఉన్నాయి. తన బౌలింగ్ దెబ్బకి చండీగఢ్ టీం 136 రన్స్ కి అవుట్ అయిపోయింది. ఆస్ట్రేలియాకి అండ్ పాకిస్తాన్ కి మధ్య జరిగిన మ్యాచ్ లో ఆస్ట్రేలియా టీం 22 రన్స్ తేడాతో ఓడిపోయింది. 168 రన్స్ టార్గెట్ ని ఆస్ట్రేలియా టీం చేసేలేకపోయింది. కెప్టెన్ గా ఆడిన ట్రావిస్ హెడ్ 13 బాల్స్ లో 23 రన్స్ కొట్టేశాడు అండ్ తన సైకెట్ 176 గా ఉంది. ఈ మ్యాచ్ లో ఆస్ట్రేలియా మెయిన్ ప్లేయర్స్ అయిన మిచెల్ మార్ష్, టిమ్ డేవిడ్, గ్లెన్ మ్యాక్స్వెల్, నాథన్ ఎల్లిస్ ఆడలేదు. ఇంతమంది మెయిన్ ప్లేయర్స్ ఆడకపోవడంతో ఆస్ట్రేలియా టీం మ్యాచ్ ఓడిపోయింది. ఈ మ్యాచ్ లో ఆస్ట్రేలియా టీం నుండి 3 ప్లేయర్స్ డెబ్యూ చేశారు. అందులో ఎస్ఆర్ఎస్ ప్లేయర్ జాక్ ఎడ్వర్డ్స్ కూడా ఉన్నాడు. తనైతే అంత బాగా పర్ఫార్మ్ చేయలేదు. మిచెల్ మార్ష్ కి రెస్ట్ అవడంతో హెడ్ కెప్టెన్సీ చేశాడు. నెక్స్ట్ మ్యాచ్ నుండి మిచెల్ మార్ష్ కెప్టెన్ గా ఉంటాడు అండ్ వరల్డ్ కప్ లో కూడా తనే కంటిన్యూ అవుతాడు. మరి మీకు ఏ ప్లేయర్ పర్ఫార్మెన్స్ నచ్చిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయడం పర్లేదు కానీ హైప్ చేయండి. ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం పర్లేదు కానీ గంట కొట్టండి. సొంత సబ్స్క్రైబర్స్ లేదు తెలుసా నాకు. ఉంటే నా ఛానల్ కొంటారు లేదా యూట్యూబ్ కొంటారు. సొంత సబ్స్క్రైబర్స్ ఎక్కడ ఉన్నారు నాకు? నా సబ్స్క్రైబర్స్ అనుకుని సబ్స్క్రైబర్స్ ఇంటికి పరిగెత్తి వెళ్ళిపోయి స్వేచ్ఛ ఉందా నాకు? నా సబ్స్క్రైబర్స్ అయితే నా 2 ఛానల్స్ కి ఒకేలా ఉంటారు కదా. నా ఛానల్ సబ్స్క్రైబర్స్ వాళ్ళు నాదెట్ అవుతుంది. వేర్ ఆర్ మై సబ్స్క్రైబర్స్? వేర్ ఆర్ మై? వేర్ డు మై ఛానల్ బిలాంగ్?